అంటే పథకాల వల్ల అక్కడ చాలా మంది సోమరిపోతులు అవుతున్నారు అంటారు. దాంట్లో మీ రేపు ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు పథకాలు. దానివల్ల ఎవరు సోమరిపోతులు 10,000 ఇస్తా అన్నారు. స 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. వాటన్నిటికి ఎవరు అసమర్థపడుతున్నారు జనాలు? చెప్పండి. సంపద అవును. సృష్టిస్తా జగన్ అంటున్నారు ఇస్తేనే కదా! అవుతదా? ఎక్ ఎ ఎ ఎ ఎట్లా తెస్తారు సంపద? ఎట్నుంచి తెస్తారు సంపద చంద్రబాబు నాయుడు? చెప్పండి మీరే. చెప్పండి అన్న. పవన్ కళ్యాణ్ జగన్‌ని ఆ! సీఎంని మళ్ళీ కానివ్వను అంటున్నాడు. అదే పోయినసారి అన్నారు కదా మాట ఒకసారి. ఆ! జగన్ అసెంబ్లీ తొక్కనివ్వను అన్నాడు. ఆ! కానీ జగన్ తొక్కాడు. పవన్ కళ్యాణ్ అనేది ఇంట్లో కూర్చున్నాడు ఎళ్లి. కరెక్టే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంచెం ఉంటది కదా! ఎంతో ఉంది. కొంత. సో, ఆ వ్యతిరేకత వల్ల ఆ! ఈసారి ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తుతోని రావడం వల్ల ముగ్గురు వస్తున్నారు కదా! ఇప్పుడు ముగ్గురు రావడం వల్ల ఆ! సో, వీళ్ళకు మెజారిటీ పెరిగే ఛాన్సెస్ లాస్ట్ ఉంది ఇయర్ కూడా కదా! వచ్చారు కదా ముగ్గురు. ఏమైంది? లాస్ట్ టైం ముగ్గురు రాలే. ఎందుకు పవన్ రాలా? కళ్యాణ్ ఇండివిజువల్‌గా వచ్చారు కదా లాస్ట్ టైం. వాడు వేస్ట్‌లే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. వంగా గీత గెలిచింది. వంగా గీత కన్ఫర్మ్. అంటే పవన్ కళ్యాణ్ నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి విన్ అవుతామని అన్నారు కదా. అది పడు భ్రమ. భ్రమ. అది అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ లేదా పవన్ కళ్యాణ్? ఛాన్స్ లేదు. వాడు ఇప్పుడు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట అంటాడు. జనసేన ఒక్కటి కూడా మద్యపాన అది నిషేధం అన్నాడు కదా జగన్. అది ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే దాదాపు చేశారు కదా. బెల్ షాపులన్నీ తీసేశారు. ఉమ్. బాగా రేట్స్ అన్ని పెంచేశాడు. ఉమ్. ఇప్పుడు 3 రోజుల్లో తాగేవాడు ఇప్పుడు సపోజ్ మేస్త్రి పని చేస్తుంటాడు. ఉమ్. 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు కోట వచ్చి 300 ఉంది మన ఏపీలో. ఉమ్. ఒక కోట దాకా ఇంటికి వెళ్ళిపోతాడు. అంతకుముందు అయితే 2-3 కోట్ల దాకా అక్కడే ఉంటారు కదా. ఉమ్. పట్ల ఏం ఉండదు కదా. ఉమ్. ఉమ్. అంటే స్టోన్ తో కొట్టారు కదా. అంటే లేదు ఐడియా నాకు. ఉంటే చెప్తా కానీ నాకు షర్మిల గారి కామెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి జగన్ మీద? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ద్వారా వెళ్తుంది షర్మిల. ఉమ్. ఎంపీ సీట్ ఇస్తాను వద్దని మరీ వెళ్తుంది కదా. ఉమ్. అది ఎట్లా ఓడిపోయింది వేస్ట్ కాంగ్రెస్ పార్టీ. జగన్ పరిపాలన ఇంకా ఏం బాగా నచ్చింది? జగన్ పరిపాలన స్కూల్స్ బాగా నచ్చినాయి. ప్రైవేట్ స్కూల్స్ దిట్టంగా చేస్తున్నారు. రేపు ఐఐసి సిలబస్ కూడా తెస్తున్నారు స్కూల్స్ అన్నిటికీ. మెడికల్ కాలేజ్ అన్ని బాగా చేశారు కదా. మెడికల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని దాదాపు ఎంఆర్ఐ స్కాన్స్ కూడా చేస్తున్నారు. ఉమ్. బయట అయితే 10,000 అవుతుంది. 30,000 అయితే బయట అయితే. ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారు కదా. వాలంటీర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? బాగుంది వాలంటీర్ వ్యవస్థ.